క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నగరాది వాస్తు నిరూపణం. పరమేశ్వరుడు పలికెను, నగర గ్రామ దుర్గాదులలో గృహ ప్రాసాద వృద్ధికై 81 పదముల వాస్తుమండలం నిర్మించి దానిపై తప్పక వాస్తుదేవతా పూజ చెయ్యాలి. పూర్వాభిముఖములకు 10 రేఖలు గల 10 రేఖలు 10 నాడులకు ప్రతీకములు. శాంత, యశోవతి, కాంత, విశాల, ప్రాణవాహిని, సతీ, వసుమతి, నంద, సుభద్ర, మనోరమ అనేవి ఆ నాడుల పేర్లు. ఉత్తరాభిముఖంగా ప్రవహించు ఇంకను 10 నాడులు కూడా ఉన్నవి. వాటిచే 9 పదములు 81 పదములుగా విభజించబడను. హరిణి, సుప్రభ, లక్ష్మి, విభూతి, విమల, ప్రియ, జయ, జ్వాల, విశోక అని వాటి పేర్లు. సూత్రపాతం చేయగా రేఖామయములకు నాడులు అభివ్యక్తములై చింతన విషయం లగును. ఈశాది దేవతలు 8 చొప్పున అష్టకములగును. ఆ అష్టకములను 4 దిక్కులందు పూజించాలి. ఈశ, ఘన, జయ, శక్ర, అర్క, సత్య, భృశ, వ్యోమ దేవతలను వాస్తుమండలం మీద పూర్వ దిక్కున పూజించాలి. అగ్ని, ఊషస్, వితధ, సోమ, కృతాంత, గంధర్వ, భృంగ, మృగులను దేవతాష్టకమును దక్షిణాన ఉన్న పదములందు పూజించాలి. పితృ, ద్వారపాల, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, దైత్య, శోష, యక్ష్మలను అష్టకమును పశ్చిమ పదములందు పూజించాలి. రోగ, అహి, ముఖ్య, భల్లాట, సోమ, శైల, అదితి దితులను దేవతాష్టకమును ఉత్తరమున ఉన్న పదములపై పూజించాలి. వాస్తుమండలం మధ్యనున్న 9 పదములపై బ్రహ్మయు, 24 పదములపై ఆరేసి పదములపై అధికారము గల దేవతలను పూజించాలి. బ్రహ్మకు, ఈశనుకి మధ్య ఉన్న కోష్టకములందున్న పదములపై ఆ దేవతను, కింది 2 పదములపై అపవత్సుని పూజించాలి. దాని తర్వాత ఉన్న 6 పదములపై మరీచిని పూజించాలి. మరీచికి, అగ్నికి మధ్య ఉన్న 2 పదములపై సవిత ఉండను. వాటి కింద ఉన్న 2 పదములపై సావిత్రుడుండను. దాని కింద 6 పదములపై వివస్వంతుడుండును. పితృదేవతలకు, బ్రహ్మకు మధ్య ఉన్న 2 పదములపై విష్ణువు, ఇంద్రుడు ఉందురు. కింది 2 పదములందు ఇంద్రుడు, జయుడు ఉందురు. వారిని పూజించాలి. వరుణునికి, బ్రహ్మకు మధ్య ఉన్న 6 పదములపై మిత్రదేవతను పూజించాలి. రోగమునకు, బ్రహ్మకు మధ్యనున్న 2 పదములపై రుద్రదాసులను, కింది 2 పదములందు యక్ష్మను పూజించాలి. మండలం బయట ఈశాన్యాది కోణములందు క్రమంగా చెరకి, స్కంద, విదారి, వికట, పూతన, జంభ, పాప, పిలిపిచ్చలను బాలగ్రహములను పూజించాలి. 81 పదములు గల వాస్తుచక్రం చెప్పబడింది. శతపథ మండలం కూడా ఉండను. దాని మీద కూడా వెనుకటి వలనే దేవతా పూజ చెప్పబడినది. శతపథ చక్రం నందు మధ్యనున్న 16 పదములపై బ్రహ్మను పూజించాలి. బ్రహ్మకు పూర్వాది దిశలందున్న మరీచి, విశ్వత్మిత్ర, పృథ్వీధరులను 10 పదములపై పూజించాలి. ఈశాన్యాది దిక్కులందున్న దితి, ఈశ, అగ్ని, ఊషన్, పితృ, పాప, యక్ష్మ, రోగ దేవతలు 1.5 పదములపై ఉందరు. స్కంద. ఇప్పుడు యజ్ఞాదులకై కావలసిన మండపములను క్రమంగా సంక్షేపంగా వర్ణించెదను. 30 హస్తముల పొడవు, 28 హస్తముల వెడల్పు ఉన్న మండపం శివునికి ఆశ్రయం. పొడవు వెడల్పులలో 11 చొప్పున తగ్గించగా 19 హస్తముల పొడవు, 17 హస్తముల వెడల్పు ఉన్న మండపం శివ సంజ్ఞకం. 22 హస్తముల పొడవు, 15 హస్తముల వెడల్పు ఉన్న మండపానికి సావిత్రమని పేరు. ఇతర గృహముల విస్తారం అంశికంగా ఉండను. గోడ ఎత్తు దాని లావైన ఉపజంఘ ఎత్తునకు 3 రెట్లు ఉండాలి. గోడ కొరక ఎంత సూత్రమానం నిశ్చితమైనదో అంతయే దాని ఎదుట ఉండ భూమి ఉండవలను. అది వీధి భేదంచే అనేక విధములా ఉండను. భద్రనామక ప్రాసాదం నందు ద్వారవీధి వీధులతో సమానంగానే ఉండవలను. శ్రీజయమను ప్రాసాదమందు 2 ద్వారవీధిలో దాని యందు వీధి పృష్ఠభాగం ఉండదు. ద్వారవీధిలో వీధి పార్శ్వభాగం తగ్గిస్తే అట్టి ద్వారవీధి కల ప్రాసాదానికి భద్రమని పేరు. వీధి విస్తారం కూడా గర్భ విస్తారం వలె ఉండాలి. కొన్ని చోట్ల దాని సగంతో లేదా 4వ వంతుతో సమానంగా ఉండను. ఉపవీధులను వీధిలో సగం ప్రమాణం ఉండినట్లు నిర్మించాలి. దానికి 1 లేదా 2 లేదా 3 పురములు ఉండాలి. ఇప్పుడు ఇతరమైన సాధారణ గృహమును గూర్చి చెబుతున్నాను. ఆ గృహం ఆ ఆకారంతో నిర్మిస్తే అది సమానమైన కోరికలను సఫలం చేయును. దానిలో వరుసగా 1, 2, 3, 4 లేదా 8 శాలలు ఉండాలి. ఏకశాల గృహం యొక్క శాల దక్షిణ భాగమున నిర్మించబడను. దాని ద్వారం ఉత్తరం వైపు ఉండను. 2 శాలలు నిర్మించే పక్షమున వాటిని పశ్చిమం నందును తూర్పు నందును నిర్మించాలి. వాటి ద్వారములు ఎదురెదురుగా ఉండవలను. 4 శాలల గృహానికి 4 ద్వారములు 4 అరుగులు ఉండును గాన అవి సర్వతోముఖంగా ఉండను.
అది గృహస్వామికి కళ్యాణకరం. పశ్చిమం వైపు 2 శాలలుండు ద్విశాలా గృహమునకు యమసూర్యకమని పేరు. తూర్పు ఉత్తరముల వైపు శాలలుంటే ఆ గృహానికి దండమని పేరు. పూర్వ దక్షిణముల వైపు 2 శాలలుంటే దానికి వాతము అని పేరు. త్రిశాల గృహం అందు తూర్పు వైపు శాల లేకపోతే దానికి సుక్షేత్రము అని పేరు. అది బుద్ధిదాయకం. దక్షిణాన తప్ప ఇతర దిశలందు శాలలున్నచో దానికి విశాలము అని పేరు. అది కులక్షయకరం, చాలా భయదాయకం. పశ్చిమాన శాలలేని విశాల గృహానికి పక్షఘ్నము అని పేరు. అది పుత్రహానికరము, అనేక శత్రుకారకం. ఇప్పుడు పూర్వాది దిక్రమమున ధ్వజాది గృహములు 8 గురించి చెప్పెదను. ఓం శాంతి శాంతి శాంతి.